Hi, this is Akhil Adutimari here. I wish you a very happy new year to all videos. Do subscribe to Olga videos. ఒక నమ్మకం ఉండేది. అందరికీ బీపీ పెరిగి ఆ బ్రోకర్ గాడిని నోటుకొచ్చినట్లు తిట్టి ఆ ఉన్న దారిని కూడా పోగొట్టుకున్నాం. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పానే కూరలో ఉప్పు తక్కువేమని? అయ్యో, వాడికి కొవ్వెక్కువండి. ఈ ప్రపంచంలో వాడు ఒక్కడే ఉన్నాడా ఏంటి? ఈ లోకల్ గా వెతకటం వదిలేసి ఈ షాదీ.com, మ్యాట్రిమోనీ అలా వెతకండి, ఖచ్చితంగా కుదురుతుంది. జావ కాసావా? అయిపోయింది. నిద్ర వస్తున్నట్లుంది, త్వరగా తీసుకురా. మనిషికి కోపం అనేదే రాకూడదు. వచ్చిందంటే నెమ్మదిగా అన్నం కూడా తినలేదు. నింగి ఏమోనే, అసలు నిద్రే రావట్లేదు. 8 గంటలకే నిద్ర వచ్చేస్తుందని అన్నారు. అవునే అన్నాను. వీడి పెళ్లి గురించి ఆలోచిస్తుంటే అస్సలు నిద్ర పట్టట్లేదే. వాడికి ఎప్పుడు పెళ్ళి అవ్వాలి, మనం ఎప్పుడు మనవాళ్లతో ఆడుకోవాలి. నీకి ఏమిటండి? నేను పొద్దున్నే కళ్ళజోడేసుకొని చూస్తే ఇంత అందంగా ఉండవేంటే? నేను ఇప్పుడు కళ్ళజోడు లేకుండా చూస్తుంటే ఇంత అందంగా ఉన్నావేంటి? పచ్చకామర్లడికి లోకం అంతా పచ్చగానే ఉంటదట. చెయ్యి తీస్తారా? నీకు అమ్మాయి అంటే ఇష్టం అన్నావు కదే. కొడుక్కు పెళ్లి చేయండి, వాడికి పుడుతుంది. చెయ్యి తీయండి. చిరాకు పడకుండా తిరిగి చూడవే. అయ్యో, ఇప్పుడు మీరు మాట్లాడకుండా పడుకుంటారా, లేకపోతే నన్ను హాల్లోకి వెళ్ళమంటారా? నా కర్మ. నింగి పొద్దున్న వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇల్లా అని ఉంది. కానీ వైఫ్ ఇల్లా అని ఉండదు. ఎందుకో చెప్పు. అంతా వైఫ్లానే కదా, అందుకే. సరే పడుకో. నేనెన్నిసార్లు బౌలింగ్ చేసినా వికెట్ పడేటట్లేదు. కనీసం జాలి కూడా లేదు. మీ పని చెప్తాను. సరే వదిలే. ఏమే, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. మా అత్తల్లుడు తమ్ముడు పెళ్ళానికి ఒక కూతురుందంట. మా అన్నయ్య ఫోన్ చేశాడు. మనం ఆ ఫేస్బుక్ లైవ్లో మాట్లాడాం కదా, ఆ ఫేస్బుక్లో ఎవరో టోల్ చేసి ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లోనూ వైరల్ చేశారంట. మన కష్టం చూడలేక ఒకసారి ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళండి అంటున్నాడు. మీ అత్తయ్య అల్లుడి తమ్ముడు పెళ్ళం అన్న కూతురు. మనకి ఏ వరుస అవుతుందండి? అది ఏ వరుస నావని ముందర వెళ్ళి పిల్లని చూసి వద్దా? నేను పిల్లని చూడడానికి మాత్రం రాను. నువ్వు వద్దులేరా, నేను వెళ్ళి చూసొస్తా. ఏమండి, పెళ్లి చేసుకోబోయేది మీరా వాడా? నన్నేం చేయమంటావే? నువ్వు రాకపోతే మేము వెళ్ళి ఏం చేయాలి అక్కడ? మీరే చెప్తారు కదా నాన్న, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ఖచ్చితంగా పుట్టే ఉంటుందని. ఎవరో పుట్టే ఉంటారులే. ఓహో, అలాగా. రేయ్, వెతుకుతుంటేనే దొరకడం లేదు, ఇక వెతకపోతే దొరుకుతారా? చూడమ్మా, పిల్ల చూసి రిజెక్ట్ అయ్యి షేప్ అవుట్ అవ్వడానికన్నా ఏమీ చేయకుండా ఉండొచ్చు. ఊరికే ఉంటే ఏమీ అవ్వదు బాబు. హలో. హలో సార్, నమస్తే. ఎయిర్టెల్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను. ఏయ్, నీకు అసలు పని పాటే లేదా? ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అని టార్చర్ పెట్టేస్తున్నా. పెట్టి ఫోను. రేయ్, చేతిలో కత్తుందని వంకాయ మీద కోపం గుమ్మడికాయ మీద చూపించకూడదురా. ఓ శుభశకనం. రేయ్, నేనేం చెప్పాలి వాళ్ళకి? అరే ఆగరన్నా ఒక నిమిషం. హలో, ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ సర్వీస్. ఇప్పుడే ఇంతకు ముందు ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ అని కాల్ వచ్చింది. చెప్పండి సార్. ఏమీ లేదు, కొంచెం టెన్షన్ గా ఉన్న వల్ల ర్యాష్ గా మాట్లాడాను. నన్ను క్షమించండి. ఇట్స్ ఓకే సార్, చెప్పండి. అంటే నేను ఎందుకు ఫోన్ చేశానంటే, అమ్మాయిల మనసుని బాధ పెట్టకూడదంట మా అమ్మ నాన్న చెప్పారు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి మేడం. నైస్ సార్, ఇట్స్ ఓకే, పర్వాలేదు. చెప్పండి మేడం, అది ఏ స్కీమ్ అని? యాక్చువల్లీ నేను జియో సిమ్ యూజ్ చేస్తున్నా. మీకోసం కావాలంటే నేను కన్వర్ట్ అవుదామని అనుకుంటున్నా.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ పేరేమన్నారు? నా పేరు ఉత్తర్ కుమార్ అండి. ఓకే, ఉత్తర్ కుమార్ సార్. మీ నంబర్కి చాలా ఆఫర్స్ ఉన్నాయి. 299కి, 399కి, 499కి. योगदान देने का संकल्प करें, अपने सामर्थ्य को भारत के सामर्थ्य का हिस्सा बनाएं। देखते ही देखते जिस यात्रा को अटल जी ने प्रारंभ किया था ఏమండి उसे आगे बढ़ाने का एक ఏమండి? नया आनंद, नया संतोष हम भी प्राप्त कर पाएंगे। मेरे प्यारे देशवासियों, फिर मन की बात में मिलेंगे, तब और बातें करेंगे। बहुत बहुत धन्यवाद। ఇప్పుడేంటి చెప్పవే? ఏం చెప్పమంటారు? ఇంట్లో మనం ఏదైనా హోమం చేద్దామని అడుగుతూనే ఉన్నాను. అదొక్కటే బాకీ. పేపరోని పిలిచి 5,000 దొబ్బ పెట్టుకునే వరకు నిద్ర రాదుగా. ఈ నిమ్మకాయ, ఈ ఉంగరం ఇదేమి వర్కౌట్ అవుతుందో నువ్వే పెట్టుకో. ఏయ్, ఏంట్రా ఇది? ఏంటి? ఇంతసేపు విన్నావు కదరా స్వచ్ఛ భారత్. ఇది తీసుకెళ్లి డస్ట్బిన్లో వేయరా. మ్మ్. రేయ్, నువ్వు ఒక పని చేయరా, ఎవరన్నా లవ్ చేయి. ఈ వయసులోనా ఆ? ఇంత చెండాలంగా ఐడియాని ఇస్తున్నావు? తప్పేంట్రా? ఆ, అదొక్కటే తక్కువైంది. హ? పని పాట లేకుండా పొద్దునుంచి ఏదో చేస్తున్నావుగా, అదే చెయ్యి. రేయ్, నీకేం తెలుస్తుందిరా? నువ్వు వయసులో ఉన్నప్పుడు చూపిస్తే అందరు అమ్మాయిలే రిజెక్ట్ చేశావు. ఇప్పుడు ఆ అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ మమ్మల్ని పిల్ల దొరికిందా అని అడుగుతున్నారు. మా ప్రాణం తీస్తున్నారు. ఏయ్, వంట అయిందా? ఎప్పుడు చూడు తిండికోలే, వచ్చి తినండి. నువ్వు వాసన చూస్తావా, తినవా? రెడీ చేయి. హాయ్ అరుణ్. హాయ్. ఏరా తిన్నావా? ఎరా, మా పాపకి పేరు పెట్టడం కూడా అయిపోయింది. మాకు అసలు పెళ్లి పార్టీ ఉందా లేదా? రేయ్, మీకు లేందా? ఖచ్చితంగా ఇస్తాను ఒక రోజు. చూస్తూనే ఉన్నాం కదరా 8 ఏళ్ల నుంచి. ఒక్క నిమిషం. ఎవర్రా అమ్మాయా? ఈడి ముఖానికి ఎవరా కాల్ చేసేది? హలో. హలో, ఎవరు మాట్లాడేది? హాయ్ సార్, నేను చిత్ర. ఓహ్, చిత్రానా? సారీ, మీ నంబర్ సేవ్ చేసుకోలేదు. ఇంకా ఎలా ఉన్నారు? ఏంటి విషయం? సార్, మీ పోస్ట్ పెయిడ్ సిమ్ యాక్టివేట్ అయిందా? ఇప్పుడు ఇందులోనే మాట్లాడుతున్నా. ఓకే, యాక్చువల్లీ థ్యాంక్స్ సార్. ఫ్రెండ్షిప్ లో థ్యాంక్స్ ఎందుకు? ఫ్రెండ్షిప్పా? ఏమైంది? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఏం లేదు, యాక్చువల్లీ మీరు చాలా లక్కీ అండి. నిజంగానా? ఎందుకు? మీ మీద మీకే డౌటా? లేదు, అంటే అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదే కరెక్టే. నేను పనికి చేరి 3 రోజులు అయ్యాయి, ఒక్క పోస్ట్ పెయిడ్ కనెక్షన్ కూడా దొరకలేదు. నేను మీకు సేల్ చేయగానే నాకు 10 కస్టమర్లు దొరికారు. ఓ సూపర్ అండి. అయినా కూడా నాకు డౌట్ ఉంది. ఈ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ కోసం ఫోన్ చేస్తున్నారుగా, అది కంపెనీ నుంచే చేస్తున్నారా? కాదు, ఏజెన్సీ నుంచే కమిషన్ బేసిస్ లో చేస్తున్నాను. ఓహో, అలా అయితే ఇది మీ వాట్సాప్ నంబరా? లేదు, నేను మీకు వేరే నంబర్ నుంచి వాట్సాప్ చేస్తాను. ఆహాహాహా, ఇంకా మీ గురించి ఏమీ చెప్పలేదేంటి? మీరు నన్నేం అడగలేదే. ఓకే, నేను మహారాణి కాలేజీలో ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తున్నాను. ఇక్కడ పీజీలోనే ఉంటున్నాను. టెలికాలర్గా పార్ట్ టైంలో వర్క్ చేస్తున్నాను. ఇంకా ఊరంటే వైజాగ్. మాది కూడా వైజాగ్. చెప్పండి. ఓకే, డిన్నర్కి టైం అవుతోంది. బాయ్. సరే సరే, బాయ్, గుడ్ నైట్. ఎవర్రా మావాది? ఫ్రెండ్ మావా. అమ్మాయా? అందుకే ముఖం కడగా ఉంది. రేయ్, నోరు ముసుకురా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అమ్మా దుర్గమ్మ తల్లి, నన్ను నా కుటుంబాన్ని కాపాడు. ఏంట్రా అది? తినేటప్పుడు ఫోన్ చూస్తున్నావు? అమ్మా, నా సరే కొడుకు సరే. మహాలక్ష్మి లాంటి అమ్మాయిని చూసి పెట్టు తల్లి. నన్ను నా కుటుంబాన్ని కాపాడు తల్లి. తొందరగా తిను, టిఫిన్ పెట్టి 1 గంట అయింది. ఏమిటి, ఆఫీస్కి వెళ్ళడం లేదా? ఓం సర్వేశ్వరాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం గణపతాయ నమః, ఓం నిన్నే అడుగుతున్నాను రా. ఆ చెవుల్లో దూదులేమన్నా పెట్టుకున్నావా ఏంటి? అమ్మా, నీది నాన్నది ఆధార్ కార్డ్ జెరాక్స్ ఇవ్వు.
మీ ఇద్దరి సిమ్ము ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కి కన్వర్ట్ చేస్తాను. ఎప్పుడూ రీఛార్జ్ చేయాల్సిన అవసరమే లేదు. మంత్లీ ఒకసారి పే చేస్తే చాలు. నేనెవరికి ఫోన్లు చేస్తానురా, నాకు వచ్చేవన్నీ ఇన్కమింగే కదా. అత్తయ్యకి ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడతావు కదా, దానికి యూస్ అవుతుంది. నువ్వు ఏ తీసుకురా. ఊరికే ఇవ్వను అరవక. పో. వద్దురా, బిల్లు సరిగ్గా కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారు. నానా, బిల్లు నేనే కడతాను. నా ఫ్రెండ్ ఒకతే ఆ? లేదు, నా ఫ్రెండ్ ఒకడు ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కి కన్వర్ట్ చేస్తున్నాడు. పాపం వాడికి బిజినెస్ ఉండాలిగా. ఓహో, సరే సరే. ఎలవే, తులసి చెట్లు గుచ్చు. అయ్యయ్యో, నేను ఇంకా స్నానం చేయలేదు. సరే తప్పుకో, నేను వెళ్ళి కూర్చొస్తాను. అదేం లేదే, శివ హ్యాండ్ ఇచ్చాడు, అందుకు నేను అభిని మెయింటైన్ చేస్తున్నాను. అవునా, సరే సరే, మనం త్వరగా కలుద్దాం. ఓకే ఓకే, నువ్వు భోంచేసావా? హలో. నా తరపు నుంచి మీకు 2 పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్. ఓ థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? మీ ఎగ్జిక్యూటివ్ పంపితే నేను డాక్యుమెంట్స్ ఇస్తాను. వద్దు, నేనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. మనం కూడా మీట్ అయినట్టు ఉంటుంది. ఓ ఓకే, బాయ్. బాయ్, టేక్ కేర్. ఏయ్, మ్యాచ్ స్కోర్ చూద్దాం. రిమోట్ ఇవ్వు. చూడండి, ఈ సీరియల్ అయ్యే వరకు మీరు రిమోట్ అడగొద్దు. ఛీ, ఈ సీరియల్ ఎక్కువ అయ్యేసరికి మొగుళ్ళకి మర్యాదే లేకుండా పోయింది. ఇస్తావా ఇవే? రాత్రికి ఇంట్లో వంట చేయాలా వద్దా? ఆ, అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడన్నా పెట్టవే. ఏం బతుకురా నాయనా నాది. థు. అరే కొడుకా, ఇంతకుముందు మొబైల్ని ఎప్పుడో ఒకసారే ముట్టుకునేవాడివి, ఇప్పుడు ఏంట్రా ఇది? వాడికి మొబైల్ మీద లవ్ ఏర్పడినట్టుంది. మొబైల్ మీద కాదమ్మా, చాటింగ్ చేస్తున్నాడు చూడు, దాని మీద. ఇంకా 1 వేనన్నా. ఎలాగో రోడ్డుకు వచ్చావుగా, హైవేలోకి వెళ్ళటం ఎంతసేపు? ఎవర్రాది? అదే పోస్ట్ పెయిడ్ కనెక్షన్. అనుకున్నాను రే నా కొడక, కరెంటు బిల్లు కట్టడానికే పైన కింద ఆలోచించేవాడివి. మొబైల్ బిల్లు కడతానన్నప్పుడే నేను అనుకున్నా ఎక్కడో క్రాస్ కనెక్షన్ అయిందని. ఆఫర్ అయ్యేలోపు కనెక్షన్ తీసుకో. ఓకే. అది సరే గాని, ఇంతకీ ఆ పిల్లెవరు? అదేనే, ఆ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తుంది కదా, హా? అదే అక్కడ పనిచేస్తున్న అమ్మాయే. ఓ, కాల్ గాలని చెప్పండి. హలో మేడం, హలో. టిఫిన్ చేశారా? చేసా, మీరు చేశారా? అయింది. ఇంకా ఎక్కడున్నారు? పీజీలో ఉన్నాను. మీరు? నేను మా ఇంట్లోనే ఉన్నా. నేను భోంచేశాను, మీరు చేశారా? అయింది. ఇంకా మూసుకొని ఫోన్ పెడతావా? పనిలో బిజీగా ఉన్నాను. ఓ అలాగా? ఏమనుకోకు, వర్క్ ఇస్ వర్షిప్ కదా. రేపు కలవడం కన్ఫర్మేగా? అడిగిందే ఎన్నిసార్లు అడుగుతావు? అది నిన్ను కలవాలనే ఆతృత. ఇప్పటి వరకు వాట్సాప్ లో 150 ఫోటోలు పంపాను. సరే, ఇంకా Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.